విశ్వాసి నేర్చుకునేటువంటి ఒక జీవన విధానం ఇదే. ప్రభువు కంటికి కనబడడు. అతడు మన కంటికి మరుగై ఉన్నాడు. ఎందుకంటే వారి కన్నుల ఎదుటనే ప్రభువు మరుగైపోతూ ఉండడము ఇక్కడ మనం చూస్తున్నాం మోక్షారోహణంలో. కాబట్టి మన కంటికి మరుగవుతాడు. కానీ, కానీ అతనిని మనం విశ్వసించగలగాల. మన కన్నులు చూడకపోయినా విశ్వసించగలగడం మనం నేర్చుకోవాలా. ఎందుకంటే ప్రభువు ఈ పునరుత్థానం తర్వాత అతడు తన యొక్క శరీరము ఒక మహిమాన్వితమైన శరీరం అవుతుంది. అందుకే శరీరమునకు సంబంధించిన హద్దులన్నీ అతడు దాటుతాడు. అందుకే అతని శరీరాన్ని ఆపగలిగేదేది ఉండదు. అందుకే మూసి ఉన్న తలుపుల్లో కూడా ప్రభు నేరుగా రూమ్‌లోనికి ప్రవేశించగలడు. కానీ ఒక్కసారి మోక్షారోహణం అవుతూ ఉన్నప్పుడు అతడు శారీరక హద్దులతో పాటుగా ఈ లోక స్థితిగతుల యొక్క హద్దులన్నిటినీ కూడా దాటివేస్తున్నాడు. ఈ విశ్వాన్నంతటినీ దాటి తన మొదటి స్థానము, తాను కొలువై ఉండేటువంటి స్థానము ఆ త్రిత్వ సర్వేశ్వరుని యొక్క సమక్షము. అక్కడ వెళ్లి ప్రభు కూర్చుంటున్నాడు. అది ప్రభు యొక్క నిజమైనటువంటి నివాస స్థానము. అందుకు ప్రభువు తన ఒరిజినల్ ప్లేస్‌కి వెళ్ళిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువు ఆ మొదట ఉన్నటువంటి స్థానమగు త్రిత్వ బంధమందులోకి వెళుతూ ఉన్నప్పటికీ కూడా తన యొక్క ప్రయాణ విధానములో అంటే మోక్షారోహణము గావించబడేటువంటి ఈ సమయంలో తన ప్రత్యక్షతను, తన సన్నిధిని యావత్తు విశ్వాన్ని నింపి అతడు అక్కడికి వెళ్తున్నాడు. అంటే ప్రభువు సన్నిధి ఏదో ఒక స్థలానికో, ప్రాంతానికో పరిమితం లేకుండా ప్రభువు మొదట ఉన్నటువంటి ఆ స్థలానికి మాత్రమే అతని సన్నిధి పరిమితము కాకుండా అతడు సమస్తాన్ని కూడా, విశ్వాన్ని మొత్తము కూడా తన ప్రత్యక్షతతో నింపుతున్నాడు ఈ మోక్షారోహణం ద్వారా. అంటే ప్రభువు ప్రత్యక్షత సమస్త స్థలముల యందు ఉంటూ ఉన్నది. అందుకని నీవు ఏ స్థలంలో నుండైనా, ఏ సమయములోనైనా ప్రభువు వైపు తిరిగి ప్రార్థించగలిగితే అతడు వింటాడండి. నీ ప్రార్థనను తప్పక ప్రభువు వింటాడు. అందుకే ప్రభు అనేది చూడక విశ్వసించువారు ధన్యులు. ఇక మీదట ఇదే మన జీవన విధానం.